తెలంగాణలో గత 2 దఫాలుగా అంటే 10 ఏళ్లు రాష్ట్ర ప్రజలు కారు పార్టీకి పట్టం కట్టారు. దీంతో కేసీఆర్ పాలనలో గులాబీ నేతలు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా సాగింది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కారుకు కర్రు కాల్చి వాత పెట్టారు జనం. ఈ క్రమంలోనే అఖండ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికారం ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆకట్టుకుంటుంది. అయితే కాంగ్రెస్ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ భవన్లో గురువారం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్య విజ్ఞప్తి చేశారు. అదేంటంటే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు తమ 6 హామీల కింద మొత్తం 12 హామీల అమలుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 100 రోజులకు మించి అమలు చేయడంలో జాప్యం చేయడంతో 6 హామీల నుంచి దృష్టి మళ్లించడం కోసం బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హామీలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే రేవంత్ సర్కార్ హామీల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి బదిలీ చేయడం వంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు భాగస్వాములను సంప్రదించకుండానే శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించారని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని, ప్రయోజనాలను కాపాడేందుకు అఖిలపక్ష కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని దావోస్లో చేసిన తప్పుడు వాదనకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరగా, రైతు బంధు ఆర్థిక సహాయం కూడా ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే అందించిందని డ్రామారావు ఎత్తి చూపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పాత్రను నొక్కి చెబుతూ అధికార కాంగ్రెస్ దాని 420 ఎన్నికల వాగ్దానాలపై ప్రశ్నిస్తారని ప్రతిజ్ఞ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.